ఏం చేశారో అవి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంత అవినీతి చేసి, ఇన్ని కబ్జాలు చేసి, ఇంతమందిని ఏడిపించి, చిన్న పిల్లోడిని అడిగినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే అతను ఏం చేసినా పాపం లేదనే మాటే వస్తుంది తప్ప ఇంకో మాట రాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్స్, అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్ 75 ఎకరాలు మీరు కబ్జా చేయడమే కాకుండా, మీ పేరు మీద రాయించుకోవడమే కాకుండా, ఏకంగా రోడ్ వేసి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టారు అని అంటే దేనికి కట్టారు ఆ గెస్ట్ హౌస్? ఏ అవినీతి కార్యకలాపాల కోసం ఆ గెస్ట్ హౌస్ మీకు ఉపయోగపడుతుందో మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ప్రస్తుత ప్రభుత్వం మరి దాని మీద కమిటీ వేసింది, అవన్నీ కూడా బయటకు వస్తాయి, ఖచ్చితంగా నిగ్గు తేలుస్తాము. కానీ అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్కి ఒక రోడ్డు, మీకు ఎక్కడ కబ్జా చేసి ల్యాండ్ మీ పేరు మీద రాయించుకుంటే అక్కడ రోడ్లు. ఎవరి సొమ్ముతో? పన్నుల రూపాయన ప్రజలు కట్టిన సొమ్ముతో. కానీ సామాన్య ప్రజలకు ఎక్కడన్నా ఒక తట్టెడు మట్టితో ఒక మట్టి రోడ్డు వేసావా అంటే ఎక్కడ వేయాలా మీరు? ఇంత పాపాలు, ఇంత అవినీతి చేసి ఏమీ ఎరగనట్టుగా మీరు మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. పైగా వాళ్ళ మీద డిఫమేషన్